చాలా మంది పేరెంట్స్ వచ్చారు. చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ పేరెంట్స్ సహకారం నుంచి చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ థ్యాంక్ యూ టు ఆల్ ద parents and also the students are performing a lot here, and also their creativity. And the Geetham School exclusive, it's not only in academics but also in this co-curricular activities also. And ఈ ఇయర్ ఫ్లూయెంటో అని కొత్తగా అకాడమిక్స్ లో స్టార్ట్ చేస్తున్నాము, నర్సరీ టు 5th, సో దట్ పిల్లలకి చాలా ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ చాలా మంచిగా రావాలన్నట్టు మేము మళ్ళీ కొన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. పిల్లలు డెవలప్మెంట్ కోసం అని ఇవన్నీ ట్రై చేస్తాం. 11th యాన్యువల్ డే గీతం గ్రూప్ ఆఫ్ స్కూల్స్ లో రియల్లీ చూస్తే మాకు 1500 మంది పేరెంట్స్ వచ్చారు. కనపడుతుంది అక్కడ, కూర్చోడానికి ప్లేస్ కూడా లేదు. ఇదంతా ఏంటంటే మేము కష్టపడే తీరంటే ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్తాం. మేము చెప్పే చదువు కూడా అంత ప్లానింగ్ ఉంటుంది. ఏదో స్కూల్కి వెళ్ళామా వచ్చామని కాకుండా ఒక పిల్లోడు ఫస్ట్ స్టేజ్లో ఉన్నాడు, ఆ స్టేజ్ నుంచి వాడిని ఎట్లా డెవలప్ చేయాలి, ఆల్రెడీ డెవలప్డ్ అయితే నెక్స్ట్ స్టేజ్ అక్కడ తీసుకెళ్ళాలి, ఇంకా లో లెవెల్ ఉంటే సెకండ్ లెవెల్కి అట్లా తీసుకెళ్ళాలి. ఇదే ప్లాన్తో మేము వెళ్తుంటాం. ఈ ఇయర్ మాకేంటంటే ఫ్లూయెంట్ అని మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఫ్లూయెంట్ అంటే ఎప్పుడైనా ఒక క్లాస్లో డౌట్ వస్తే ఒక 30 మంది క్లాసులో ఆ పిల్లోడికి టీచర్ ఎట్లాగైతే డౌట్ క్లారిఫై చేస్తూ మిస్ క్యూరీ ద్వారా మనం ఏదైనా పిల్లోడు డౌట్ వస్తే రాంగ్ స్పెల్ చేసినా కానీ, చదవటం రాకపోయినా కానీ, ఇంకొకటి ఆ స్టైల్ ఆఫ్ యాక్సెంట్స్ బాగాలేకపోయినా షీ విల్ రికవర్. అంటే అడుగుతుంది ఈ ప్రాబ్లం ఏంటని అడుగుతుంది, 1 to 1 అంటుంది. అంటే అది ఎక్కడా లేదు, ఫస్ట్ టైం ఇండియాలో ఇంట్రడ్యూస్ చేశారు. ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేసినా ఫస్ట్ మనం గీతం స్కూల్లో తీసుకురావడానికి ట్రై చేస్తాం. మోర్ ఓవర్ మన ఇక్కడ ఇంటరాక్టివ్ ప్యానల్స్ నుంచి 6th to 9th IIT NEET ఫౌండేషన్ అనేది ఎక్స్ట్రా నడుస్తుంది. స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ లెవెల్ అంటే 8th క్లాస్ పిల్లలకి ఇంటర్మీడియట్ లెవెల్ ఎడ్యుకేషన్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, నీట్ బయాలజీ నడుస్తుంది. 7th క్లాస్ పిల్లలకి ట్రిగ్నోమెట్రీ చెప్తున్నారంటే ఒకసారి ఆలోచన. మనకి 10th క్లాస్ రెగ్యులర్గా ట్రిగ్నోమెట్రీ ఉంటుంది, కానీ మా దగ్గర ఫౌండేషన్లో 7th క్లాస్గా ఉంటుంది. సో వీఆర్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద పేరెంట్స్. అండ్ ఆల్సో మా లక్ష్మణ్ నా బ్రదర్, ఎప్పుడు పిలిచినా కానీ తమ్ముడు నేను ఉన్నట్టు ఎప్పుడు నా పక్కనే ఉంటాడు. ఇక మాది గురు శిష్యుల బంధం అనుకోవచ్చు. ఆయన పెద్దన్న, నేను చిన్నోళ్ళలాగా ఉంటుంటాం. థ్యాంక్ యూ లక్ష్మణ్. అండ్ ఆల్సో థ్యాంక్ యూ ఆల్ ద పేరెంట్స్ అండ్ ఆల్సో మీడియా. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రెసిడెంట్, ఈరోజు గీతం స్కూల్ యాన్యువల్ డేకి 11th యాన్యువల్ కి రావటం జరిగింది. సో ఈ యాన్యువల్ డే మా కరెస్పాండెంట్ సుధారాణి మేడం ఆధ్వర్యంలో, ఆ డైరెక్టర్ కృష్ణ ఆధ్వర్యంలో, అనిల్ సార్ ఆధ్వర్యంలో, సాయిబన్న సారు చైర్మన్ ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా ఈ పిల్లల్ని తీర్చిదిద్దిండ్రు. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ లీడ్ ప్రోగ్రామ్ తీసుకొని లీడ్లో ఫౌండేషన్, తర్వాత ఎల్గా కాకుండా ఈ ఇయర్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ అని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. చాలా అద్భుతంగా ఉన్నది. సో ఇప్పుడు మహబూబ్ నగర్లో ఇంటర్నేషనల్ స్కూల్స్ అంటూ అవి అంటూ చాలా మంది మోసం చేస్తున్న పెద్ద హోర్డింగ్స్ పెట్టి మర్చిపోయి, డియర్ పేరెంట్స్ మీరు మోసపోకుండా ఇలాంటి స్కూల్స్ మీద మీరు జాయిన్ చేస్తే చాలా అద్భుతమైన రిజల్ట్స్ తీసుకొస్తున్నారు. సో వీళ్ళు ఇక్కడే కాకుండా జడ్చర్లలో కూడా ఒక పెద్ద స్కూల్ ఎస్టాబ్లిష్మెంట్ చేసి చాలా ముందుకు పోతున్నారు. సో వీళ్ళకి మహబూబ్నగర్ జిల్లా ట్రస్మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా చెల్లెలు సుధారాణి మేడం ఇంకా బ్రాంచీలు పెట్టి మంచిగా ఈ పిల్లల్ని తీర్చిదిద్ది, ఎందుకంటే వాళ్ళ పిల్లల్ని ఆ వెంకటేశ్వర స్వామి పాట తర్వాత ఇవన్నీ చూస్తుంటే ఎంత అద్భుతంగా తీర్చిదిద్దిందంటే వాళ్ళకి హ్యాట్సప్ చేస్తున్నా ఈ డైరెక్టర్స్కి, కరెస్పాండెంట్ మా సుధారాణి మేడంకి, అదేవిధంగా దీనికి చైర్మన్ అయిన మా సాయిబన్న సార్ కూడా. ఎందుకంటే ఈ వయసులో కూడా తను అనునిత్యం అలుపెరగని యోధుల్లాగా ప్రతి ప్రోగ్రాం ముందుండి నడిపిస్తున్నందుకు మా ప్రైవేట్ స్కూల్స్కి, మహబూబ్నగర్ ప్రైవేట్ స్కూల్స్కి ఒక ఇప్పుడు చేస్తున్న అదృష్టం అనుకుంటా. ఇలాంటి స్కూల్లో మీరు జాయిన్ చేయడం కూడా మీ అదృష్టంగా భావించాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. మరొకసారి వీళ్ళకందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.